బంగారం కొనుగోలు తగ్గించుకోండి అని ప్రధాని మోదీ చెప్పిన మాట మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 6 నుంచి 15% పెరిగింది. విదేశీ మారక నిల్వలపై అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం తగదని అన్నారు. భారత్ ముందు ఉన్నటువంటి లక్ష్యాలు పెట్రోలియం, బంగారం వంటి ఉత్పత్తులు వినియోగం తగ్గితే దిగుమతి సుంకాలు తగ్గి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాస్ట్ అకౌంటెంట్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లక్ష్మణ్ రావుతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ చూద్దాం. దేశ ప్రధాని చెప్పిన మాటల ప్రకారం ఏదైతే ఇప్పుడు విదేశీ మారక నిల్వలు అన్నవి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, అలాగే ఫ్యూయల్ వాడకం అన్నది కూడా తగ్గించుకోండి, బంగారం ఏడాది పాటు కొనొద్దు అని చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకం అవుతున్నాయి. ఎందుకనంటే అసలు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏం జరుగుతుంది, భారత ఆర్థిక వ్యవస్థని సుస్థిరం చేసుకోందుకే మోడీ ఈ విధంగా మాట్లాడారా, లేకపోతే అసలు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయా? ఇలా రకరకాల వ్యూహాలు, రకరకాల ఊహాగానాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ప్రముఖులు, నిపుణులు, అనలిస్టులు ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నేను విశాఖపట్నంలో అకౌంట్స్ మేనేజ్మెంట్ అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ లక్ష్మణ్ రావు గారితో ఉన్నాను. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఈ విషయాలకి సంబంధించి ఏమంటున్నారు అనేది. సార్ నమస్తే సార్. ఇప్పుడు మనం ఓవరాల్గా మన అన్ని విషయాల్ని గనక గమనిస్తే గనక ప్రధాని మాట్లాడిన తర్వాత ఈ విషయాల మీద చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. అంటే ఫ్యూయల్ వాడకం తగ్గించుకోండి, బంగారాన్ని కొనొద్దు, ఏడాది పాటు బంగారాన్ని మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, అలాగే మనం వాడుకునే ఆయిల్ అంటే వంట నూనెలు కూడా తగ్గించుకోండి, ఇలా రకరకాల అంశాలని, పొదుపు సూత్రాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వీటి మీద చర్చ జరుగుతుంది. అసలేంటి సార్, మన భారత ఆర్థిక వ్యవస్థని సుస్థిరం చేసుకునేందుకే ఈ విధమైన పాలసీస్ని తీసుకొస్తున్నారా, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి? మీ అనాలిసిస్. నమస్తే మేడం. ఈ నెల 10వ తేదీన గౌరవ ప్రధాని గారు హైదరాబాద్లో స్పీచ్ ఇస్తూ దేశ ప్రజలను ఉద్దేశించి ఏమన్నారంటే, కొన్ని రకాలు అంటే ఒక బంగారమే కాదు, వంట నూనెలు, తర్వాత ఫ్యూల్ కన్జంప్షన్ తగ్గించడం, బంగారం కొనడం వాయిదా వేసుకోవడం, విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమని చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పారు అంటే, మనందరికీ తెలిసిందే, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం ఈ మధ్య వరకు తీవ్రంగా జరిగింది. ఇప్పుడు కొంత సర్దుమణిగినా కూడా దాని యుద్ధానంతర పరిణామాలు ఇంకా ఇంకొక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏ దేశానికైనా విదేశీ మారక నిల్వలు అనేవి చాలా అవసరం. విదేశీ మారక నిల్వలు ఎందుకు అవసరం అంటే, ప్రతి దేశంలో కూడా అన్ని వనరులు వాళ్ళ దేశంలో ఉండవు. మిగతా పక్క దేశాల నుంచి కానీ, దూరంగా ఉన్న దేశాల నుంచి కానీ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మన భారతదేశం ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది నెంబర్ 1. అంటే టాప్ 4 తీసుకుంటే ఫస్ట్ ఎక్కువగా మనం భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్నది క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్. రెండోది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది బంగారం. మూడోది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది వెజిటబుల్ ఆయిల్స్, అంటే మన ఎడిబుల్ ఆయిల్స్. నాలుగోది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ఫెర్టిలైజర్స్. ఇవన్నీ టాప్ 1, 2, 3, 4లో మనం ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ విధంగా వాడతాం. సో ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం ఎలా వస్తుంది మనకి? మనం ఏదన్నా మన దేశం నుంచి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, లేదా ఇంకా ఎక్కడి నుంచి బయట దేశాల నుంచి విదేశీ మారకం అప్పు తీసుకున్నా వస్తుంది. లేదు అంటే మనం ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించాలి అంటే దీనికి ముందు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దేశానికి కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే, మన దేశంలోకి వచ్చే విదేశీ మారకం తక్కువగా ఉండి, అంటే ఎక్స్పోర్ట్ వల్ల కానీ లేదా ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ల వల్ల కానీ మన దేశంలోకి వచ్చే విదేశీ మారకం తక్కువగా ఉండి, మనం కొనాల్సిన ఐటమ్స్ బయట నుంచి ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రెండింటికి మధ్య గ్యాప్ వస్తుంది. దాన్నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడైనా పెరిగిందంటే అర్థం ఏంటంటే, మనం తప్పనిసరిగా
విదేశీ మారక నిల్వలు పెట్టి ఇవన్నీ కొనుక్కోవాలి కదా, అంటే ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, మిగతా ఇప్పుడు నేను చెప్పిన 4 ఐటమ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఒక రీజన్ వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఒక దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాన్ని ధరలు విపరీతంగా పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $60 నుంచి $65 ఉండేది. ఇప్పుడు $100 నుంచి $105 మధ్యలో ఉంది. అంటే సడన్గా 35%. అంటే ఇంతకు ముందు మనం ₹100 ఇచ్చుకునేది ఇప్పుడు మనం ₹135 ఇచ్చి కొంటున్నాం. అంటే సామాన్య ప్రజలకు అర్థమైనట్టు చెప్పాలంటే. సో అప్పుడు ఏమైంది అంటే 35% ఆఫ్ ఈ ఇంపోర్ట్స్ పెరిగినట్టే లెక్క కదా, ఇంపోర్ట్ తాలూకు వాల్యూ. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుందో దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా వాటిల్లో కూడా మిగతా వస్తువులు కూడా ధరలు పెరిగి, అలాగే పెట్రోల్ డీజిల్ పెరిగి ఇది ద్రవ్యోల్బణానికి దారి తీయడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఏదైతే ఈ 4 ఐటమ్స్ చెప్పానో అందులో గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని తగ్గించమన్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మిగిలిన దాన్ని మనం కావాలంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇటువంటి ఇంపోర్ట్స్ డిస్ట్రప్షన్ లేకుండా, అంటే మధ్యలో అంతరాయాలు లేకుండా మనం ఇంపోర్ట్ చేసుకొని మన ప్రజా జీవితాన్ని యథావిధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ప్రధాని గారు చెప్పిన సూచన అది. ఇది ఇక్కడ మొత్తానికి నిపుణులు, ఆర్థిక నిపుణులు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకంటే దేశ ప్రధాని చెప్పిన ఈ మాటలు ఖచ్చితంగా మన భవిష్యత్తులో మన యొక్క ఆర్థిక వ్యవస్థని సుస్థిరం చేసుకోవడానికే. ఎందుకనంటే ఇవన్నీ కూడా దిగుమతి చేసుకోవడం వలన మన విదేశీ మారక నిల్వలలో వచ్చే డెఫిషిట్స్ని మనం కవర్ చేసుకొని దాన్ని కవర్ చేసుకోవడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థని గాడిని పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అన్నది అనాలిసిస్ చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మణరావు గారు కూడా ఒకటే మాట చెప్తున్నారు, బంగారం అత్యవసరమైన అంశం కాదు కాబట్టి ప్రధాని దానిని ఏడాది పాటు వినియోగం తగ్గించుకుని ఆ దిగుమతి కనుక తగ్గించుకుంటే దాని ద్వారా ఏర్పడుతున్న మిగతా లోటుపాట్లని మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇచ్చిన ఏవైతే ఈ ఒక సూక్తి ప్రధాని మనకి చెప్పారో దానిని పాటించడం వలన మనం ఇంకా మంచి ఫలితాలని ఇక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీనికి సపోర్ట్ చేయాలి అని చెప్పి అనలిస్టులు కూడా కోరుతున్నారు. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.